జనసేన అంటే సేవకు మారుపేరు. మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పింది అదే. రాజకీయం అంటే ఎన్నికల వరకే పరిమితం, ఆ తర్వాత ప్రజాసేవే మన ధ్యేయం అని ఆయన తరచూ చెప్పే మాటలు మా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ నరనారాయణ ఉంటాయి. అందులో భాగమే ఈరోజు అమ్మిశెట్టి గారు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. ఇది ఎంత గొప్పగా అనిపిస్తుందంటే, పార్టీలో ఉంటూ ఆటోలో నడుపుకోవడం ద్వారా జీవనం సాగిస్తున్న కొంతమందికి, అంటే దాదాపు 45 మందికి ఈ ఆటోలు ఫైనాన్స్లో ఆటోలు ఇప్పించాలని ఆయన సంకల్పం చేయడం చాలా గొప్ప విషయం. దాదాపు ఒక్కొక్క ఆటో 2.5 లక్షలు వ్యయం అవుతుందని చెప్తున్నారు. అందులో డౌన్ పేమెంట్ 45,000 రూపాయలను ఆయనే ఇప్పుడు వెంటనే పే చేశారు. మిగతాది వాళ్ళు ఆటోలు నడుపుకోవడం ద్వారా వచ్చే ఆదాయంతో ఆ ఇన్స్టాల్మెంట్ని పే చేసుకునే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇది చాలా గొప్ప పథకంగా మేము ఇది భావిస్తున్నాము, గొప్ప సర్వీస్గా భావిస్తున్నాము. పార్టీలో ఉంటూ పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ కోసం ఆహర్నిశలు జెండా మోసేవారికి ఈ విధంగా ఆర్థికంగా అమ్మిశెట్టి వాసు గారు అండగా ఉండటం ఆయన ఎంతైనా అభినందనీయం. ఈ సందర్భంగా పార్టీ తరఫున ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు శుభదినం ఉగాది, మనందరం ఆనందంగా పండుగ జరుపుకునే ఈ ఉగాది రోజున ఈ కార్యక్రమం తలపెట్టడం మరింత సంతోషంగా ఉంది. అమ్మిశెట్టి వాసు గారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు కలగజేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి చెప్పగానే వచ్చినటువంటి మా నాయకులు ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారికి, అట్లాగే కళ్యాణపు శ్రీనివాస్ గారు, కేకే గారికి, చెల్లపల్లి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, రాజకీయాలు కన్నా సేవే మార్గం మిన్న అని. మాకు మొట్టమొదటిగా నేర్పించిన మా నాయకులు పెద్దలు సూచనల మేరకు ఈరోజు ఎవరైతే జనసేన పార్టీలో పేదవారు ఆటో డ్రైవర్లుగా అద్దెకు తోలుకునే జన సైనికులు ఉన్నారో వాళ్ళని కొంతమంది ఎంపిక చేసి వాళ్ళకి ఒక 10 మందికి 10 ఆటోలు ఇవ్వటం జరిగింది. ఇంకా 40 ఆటోలు ఎంపిక చేసాం. అవన్నీ కూడా పెద్దలు హరిప్రసాద్ గారి చేతుల మీదుగా, అట్లాగే మనోహర్ గారి చేతుల మీదుగా అందరూ ఇప్పియాలని ఒక ఆలోచనతో ఈరోజు ఉగాది సందర్భంగా 10 ఆటోలు ఇవ్వటం చాలా సంతోషమైన ఈ కార్యక్రమానికి పెద్దలు రావటం. జనసేన పార్టీలో వీర మహిళలుగా పనిచేస్తున్నటువంటి తోట సుధారాణి గారు అద్దె ఆటో తోలుకుంటూ జనసేన పార్టీ జెండా కట్టుకొని సిటీలో తిరగటం మాకు చాలా సంతోషం వేసింది. అందుకనే మొట్టమొదటి ఆటో సంధ్యారాణికి ఇవ్వటం హరిప్రసాద్ గారి చేతుల మీదుగా చాలా సంతోషం. ఏ జన సైనికుడైనా, కష్టాల్లో ఉన్న జన సైనికుడికి మేము నాయకుల తరఫున మేము అందరం అండగా ఉండి వాళ్ళకి ఎప్పుడైనా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ కూడా, జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి పిలవగానే ఈరోజు పండగ అయినప్పటికి కూడా, ఈరోజు మా బాసు సినిమా అయినప్పటికి కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున ఏదైతే మా జనసేన పార్టీ మా అధ్యక్షులు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున విజయవాడలో జనసేన పార్టీకి అమ్మిశెట్టి వాసు గారు ఎంత కృషి చేస్తూ ఉన్నారో జనసేన పార్టీ బలోపేతాన్ని మనం చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఓపెన్ చేసి మన పార్టీలో ఎవరైతే క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్నారో, వాళ్ళు ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆటోలు పంపిణీ చేయటం ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గౌరవనీయులు శాసనమండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, అలాగే మన పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణ శ్రీనివాస్ గారు విచ్చేయటం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున, అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున శ్రీ అమ్మిశెట్టి వాసు గారికి ప్రత్యేక అభినందనలు చెప్తాం. దేనికంటే ఇది ఆదర్శంగా తీసుకొని జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా రాష్ట్రం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ, ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. జనసేన పార్టీ తరఫున
సో జనసేన పార్టీ అంటే ఎక్కడ ఆపద ఉంది, ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ కష్టకాలము ఉంది అన్నదే ఐడెంటిటీ చేసి అధినేత కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకోవడం జరుగుద్ది ప్రతిసారి. బట్ ఈరోజు ఉగాది రోజు ఆటో వాహనాలు లేక ఆర్థికంగా కొంచెం కింద స్థాయిలో ఉన్న వ్యక్తులకి నా వంతు సహాయం జనసేన పార్టీ తరపు నేనేం చేయగలను అని ఆలోచించి అమ్మిశెట్టి వాసు గారు ఆయన సొంత కష్టార్జితం తీసి వీళ్ళ లేని వాళ్ళకి, కొంచెం ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి జనసేన పార్టీ సహాయం పొందాలి అని ఆయన సొంత డబ్బులతోటి ఆటోలు తీసి ఇవ్వటం జరిగింది ఉగాది రోజు. సో ఆయన చేసిన సహాయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అది సబ్జెక్ట్.